నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 15వ రోజు 15వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 15వ పాశురంలో ఎళ్ళే ఇళంకిళియే ఇన్నంబురంగుదియో ஷில் என்று அறையேன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன்வாயரிதும் வள்ளீர்கள் நீங்களே நானே தான் ஆயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் பொந்தாரோ பொந்தார் போந்து எண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தரிக்க வல்லானை மாயனை பாட ఏలోరెంబావాయ్. తాత్పర్యము. ఈ పాశురంలో లోపల ఉన్న గోపికకు మరియు బయట ఉన్న గోపికలకు మధ్య సంవాదం జరుగుతుంది. అదెలా అంటే, మనం మన స్నేహితులతో కలిసి ఎలా సంభాషణ చేస్తామో అలా అన్నమాట. ఎప్పుడైనా ఎటైనా బయటకు షాపింగ్కో లేదా ఫంక్షన్కో స్నేహితులతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు అందరం కలిసి వెళ్దాం అనుకుంటాము. అప్పుడు ఎవరిదైనా ఆలస్యం అవుతుంది. అయితే మిగతా వాళ్ళు చికాగ్గా, అబ్బా తొందరగా రావే, ఇంకా ఎంతసేపు, ఫంక్షన్కి లేట్ అవుతుంది, ఫంక్షన్ అయిపోతుంది, అబ్బా ఇంకెంతసేపు రెడీ అవుతావు, ఇంకెంతసేపు సింగారించుకుంటావు అనగానే అప్పుడు ఫ్రెండ్స్ అంటారు, అబ్బా ఆగవే, ఇప్పుడే అయిపోతుంది, కాసేపు ఆగు, తొందరగానే వస్తాను, అయిపోవచ్చింది, రెడీ అయ్యాను, ఒక్క బొట్టు పెట్టుకొని జడ వేసుకుంటే అయిపోతుంది, ఒక్క నిమిషంలో రెడీ అయిపోయి వచ్చేస్తాను అంటూ ఇలా స్నేహితుల మధ్య సంభాషణ అనేది కామన్గా నడుస్తుంది. అయితే ఇక్కడ గోపికల మధ్య కూడా అలాంటి సంభాషణే నడుస్తుంది. అది ఎలా ఉందంటే, బయట ఉన్న గోపికలు, ఓ చిన్నారి, చిలుక వంటి కంఠమాధుర్యం కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా, అయ్యో ఏమిటిది అనగానే లోపల గోపిక నిద్రమత్తులోనే ఉంది. అబ్బా ఏంటి, ఓ పూలులగు గోపికలారా, ఏమిటా అరుపులు, చికాకు కలుగునట్లు జిల్లుమని పిలవకండి, నేనిప్పుడే నిద్రలేస్తున్నాను, తొందరగా నీటిలో మునకలేస్తూ స్నానం చేసి వస్తాను, సరేనా అంటుంది. అనగానే బయట ఉన్న గోపికలు, నీవు చాలా నేర్పుగలదానవు, మాటకారివి కూడా, నీవు మమ్ములను నిద్రలేపుతానని డంబాలు పలికావు, నీ మాటలలో నైపుణ్యంను కాఠిన్యంను మేమింతకు ముందే తెలుసుకున్నాంలే అనగానే లోపల గోపికంటుంది, మీరే నేర్పుగలవారులే, పోనిందు నేను కఠినరాలుని,
మీరందరూ మంచివాళ్ళు కదమ్మా, నన్ను కాసేపు వదిలేయండి అనగానే బయట ఉన్న గోపికలు, అసలు నీకు ఈ ప్రత్యేకత ఏంటమ్మా, అలా ఏకాంతంగా ఉంటానంటావేంటి, తొందరగా బయటకి రా అమ్మా తల్లి అనగానే లోపల గోపిక, అవును నన్ను ఇంతలా పిలుస్తున్నారు, అందరు గోపికలు వచ్చారా, అంటే నేను ఒక్కదాన్నేనా లేక ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అంటుంది. అలా అనగానే బయట ఉన్న గోపికలు ఇంకాస్త చికాగ్గా, వచ్చారమ్మా వచ్చారు, కావాలంటే వచ్చి చూడు, ఇంకా కావాలంటే వచ్చి లెక్క పెట్టుకో మరి అనగాని, సరే సరేలే వస్తాను అంది. అన్నది కానీ లోపల గోపికకు నిద్రమత్తు వదల్లేదు, ఇంకా నిద్రమత్తులో ఉంది కదా. దాంతో ముందు రోజు మాట్లాడుకున్నటువంటి శ్రీవ్రతం గురించి, శ్రీకృష్ణుని కీర్తించి వరాలను పొందాలి అని అనుకున్న విషయాలని మర్చిపోతుంది. దాంతో ఈ గోపిక బయట గోపికలను అనుమానంతో ఇలా అడుగుతుంది, అవును ఇంతకీ నేను బయటకొచ్చి ఏం చెయ్యాలి అనగానే బయట ఉన్న గోపిక, బలిష్టమగు కువలయ పీడనము అను ఏనుగును చంపినవాడు, శత్రువులలోని దర్పమును అంటే శత్రుత్వాన్ని అణచినవాడు, మాయావి అయిన ఆ మాధవుని గుణగణాలను కీర్తిని గానం చేద్దాం, ఆ శ్రీకృష్ణుని లీలా వినోదాలను కీర్తించుకుందాం, రావమ్మా సుకుమారి రా అంటూ ఆండాళ్ తల్లి గోపికలను అందరినీ మేలుకొలుపుతుంది. ఈ 15వ పాశురంలో ఇలా లోపల ఉన్న గోపిక బయట ఉన్న గోపికలకు మధ్యలో సంభాషణ జరుగుతుంది. మన ఈ తిరుప్పావైలో మొదటి 5 పాశురాలలో స్వామిని ఎలా సేవించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకున్నాము. 6వ పాశురం నుండి 15వ పాశురం వరకు రోజుకో గోపికను నిద్రలేపుతూ ఆ శ్రీకృష్ణుని పూజించుకోవడానికి వారిలో చైతన్యం నింపుతుంది ఆండాళ్ తల్లి. ఆ మాధవుని పూజించి శ్రీవ్రతమును చేసి వరాలను పొందుదాము అని, ఈ శ్రీవ్రతము లోకానికి శుభాన్ని చేసేటువంటిది అని చెప్తుంది. మరి మిగతా పాశురములలో గోపికలు స్వామిని ఎలా చేరుకున్నారు, ఎలా కీర్తించారు, అసలు వారు ఆ శ్రీకృష్ణుని చేరుకున్నారా లేదా, వారిని ఆ ద్వారపాలకులు లోనికి పంపించారా లేదా, వెళ్ళిన వారు స్వామిని చేరుకుని ఆ పరమాత్ముని దర్శించి వరాలను పొందారా లేదా, పొందితే ఎలాంటి వరాలను పొందారు అనేటటువంటి అన్ని విషయాలను రోజువారీగా మిగతా పాశురములలో తెలుసుకుందాము. రేపటి పాశురం అంటే 16వ పాశురంలో ఆండాళ్ తల్లి గోపికలు శ్రీకృష్ణుని ద్వారపాలకుని మణిమయమైన తలుపును తెరవమని ఎలా అడుగుతున్నారో రేపు తెలుసుకుందాము. ఆండాళ్ తిరువడిగలే శరణం.